ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు. కాని ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల విలువైన సంస్థను తన నాయకత్వంలో 23 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగుపెట్టని రంగమంటూ లేదు. ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ అండ్ టాటా టెలి సర్వీసెస్, ఇలా ఏకంగా 96కు పైగా వ్యాపారాలను నడుపుతోంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీడియాకి, మీటింగ్లకు దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటికీ మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపడంలో 100% విజయాన్ని సాధించారు. డబ్బు పరంగా ప్రపంచంలో ధనవంతుల జాబితాలో లేకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే నేటికి భారతీయులందరూ ఇష్టపడి గౌరవించే బిజినెస్ మ్యాన్ గా రతన్ టాటా నిలిచిపోయారు. అలాగే రతన్ టాటా గారు ఇంత సక్సెస్ ని ఒక్క రోజులో మాత్రం తెచ్చుకున్నది కాదు. ముందుగా ప్రేమ. ఏదో ఒక వయసులో ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు ఈ ప్రేమను. అదేవిధంగా రతన్ టాటా గారికి కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. రతన్ టాటా గారు అమెరికాలో ఉంటున్నప్పుడు ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారు. ఆ అమ్మాయి కూడా రతన్ టాటా గారిని ఎంతగానో ఇష్టపడింది. కొంతకాలం తరువాత పెండ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నారు. రతన్ టాటా నానమ్మ గారికి చాలా కాలం నుంచి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన ఇండియాకి తిరిగి వెళ్తున్నాను అని అమ్మాయితో చెప్పారు. ఆ అమ్మాయి కూడా సరే అంది. రతన్ టాటా గారు మనసులో ఆ అమ్మాయి నా కోసం ఇండియా వచ్చేస్తుంది అని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. రతన్ టాటా గారు ఇండియాకి వచ్చే సమయానికి చైనాకి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతోంది. అలాంటి సమయంలో ఆ అమ్మాయిని ఇండియాకి పంపించడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి రతన్ టాటా గారిని ఇష్టపడినప్పటికీ అనుకోని కొన్ని కారణాల వల్ల తనకి వేరే వాళ్లతో పెండ్లి జరిగిపోయింది. రతన్ టాటా గారు ప్రేమలో ఉన్నప్పుడు పెండ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయికి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయినందుకు జీవితంలో పెండ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి దూరమయ్యింది. ఇలాంటి ఎన్నో మానసిక ఒడిదుడుకుల్ని ఆయన తట్టుకున్నారు. నేటికి మనం చూస్తున్నాం. ఎగ్జామ్స్ లోనో లవ్ లోనో ఫెయిల్ అయ్యామని డిప్రెషన్లోకి వెళ్లడం, తాగుడికి బానిస అవడం, హీరోల్లా ఫీల్ అయిపోవడం కదా. కానీ రతన్ టాటా గారు అలాంటి పొరబాట్లు అస్సలు చెయ్యలేదు. పూర్తి శ్రద్ధను బిజినెస్ పై పెట్టారు. టాటా గ్రూప్ ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లారు. వ్యాపార సమయంలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన మీద ఆయనకు ఉండే నమ్మకాన్ని అస్సలు కోల్పోలేదు. రతన్ టాటా గారికి అంత ఈజీగా ఇంత మంచి పేరైతే రాలేదు. చాలా మంది మేము ఎక్కువ సంపాదించాలి, మా పిల్లలకు ఎక్కువ సంపాదించాలి, వాళ్ళ పిల్లలకు ఎక్కువ సంపాదించి ఇవ్వాలి, అలా సంపాదించిన దానితో కొన్ని తరాలు వెళ్లిపోవాలి అని మాత్రమే భావిస్తారు. కానీ రతన్ టాటా గారు మాత్రం నా దేశం బాగుండాలి, నా దేశం ఆనందంగా ఉండాలి అని ఎంతో డబ్బుని ఖర్చు పెడుతున్నారు. టాటా ఫ్యామిలీ ఏ రోజు కూడా వారి కోసం డబ్బులు సంపాదించి దాచుకోవాలి అని భావించలేదు. సంపాదించిన దాంట్లో ప్రజల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలని మాత్రమే కోరుకున్నారు. రతన్ టాటా గారికి దేశం మీద ఎంత అభిమానం ఉందో మీకు అర్థమవ్వడానికి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకసారి ఓ ఇద్దరు వ్యాపారులు రతన్ టాటా గారిని కలవడానికి ఆఫీస్కి వెళ్లారు. చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ రతన్ టాటా గారి అపాయింట్మెంట్ దొరకలేదు. కాసేపటి తరువాత రతన్ టాటా గారు ఎవరినీ కలవడం కుదరదని వాళ్ళిద్దరితో చెప్పమని స్టాఫ్ కి చెప్పారు. వెంటనే ఆ ఇద్దరు వ్యాపారులు కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయి ఒక మినిస్టర్ ద్వారా రతన్ టాటా గారికి ఫోన్ చేయించారు. ఆ మినిస్టర్ రతన్ టాటా గారితో వెంటనే ఆ టెండర్ ఓకే చెయ్యి అని చెప్పారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరో తెలుసా? పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. రతన్ టాటా గారు ఆ మినిస్టర్తో ఈ మాట అన్నారు. టెండర్ ఓకే చెయ్యి అని నాతో చెప్పడానికి మీకు సిగ్గుందా
అని వెంటనే ఫోన్ కట్ చేశారు. ఆ ఇద్దరు పాకిస్తాన్ వ్యాపారులు అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ నుంచి కొన్ని టాటా కార్స్ ని ఆర్డర్ చేశారు. రతన్ టాటా గారు ఒక్క కారు కూడా పాకిస్తాన్ కి వెళ్లకూడదు అని ఓ రూల్ పాస్ చేశారు. ఇండియాని నాశనం చేయాలనుకునే పాకిస్తాన్ కి తన కార్స్ ని అమ్మకూడదు, ఎటువంటి ఎక్స్పోర్ట్ చేయకూడదు అని బలంగా కోరుకున్నారు. దేశం మీద ప్రేమ అంటే ఇదేనేమో కదా.